ఇన్స్టాగ్రామ్ లో యూట్యూబ్ లో చాలా మంది ఇలా అంటుంటారు, ఈ రోజు ఎక్స్ఐ యూఎస్డీ ట్రేడ్ చేసా, యూరో యూఎస్డీ ట్రేడ్ చేసా, లేదా జేబీబీ యూఎస్డీ ట్రేడ్ చేశాను అంటారు. వీటిని కరెన్సీ పేర్స్ అంటారు. ఫోరెక్స్ లో మన సింగిల్ కరెన్సీని ట్రేడ్ చేయలేం, ఎప్పుడు పేర్స్ గా ట్రేడ్ చేయాలి. ఎగ్జాంపుల్ యూరో యూఎస్డీ, జేబీబీ యూఎస్డీ, యూఎస్డీ జేపీవై. మరి బై అండ్ సెల్ ఎందుకు చేస్తాము? సపోజ్ యూరో యూఎస్డీ ఉందనుకోండి, యూరో స్ట్రాంగ్ అవుతుంది అనుకోండి, బై చేస్తాం. అదే డాలర్ స్ట్రాంగ్ అవుతుంది అనుకోండి, సెల్ చేస్తాం. సింపుల్ గా చెప్పాలంటే ఓ కరెన్సీ స్ట్రెంత్ ని ఇంకో కరెన్సీతో కంపేర్ చేస్తూ ట్రేడ్ చేస్తాం. మీరు విషయం నోటీస్ చేసి ఉంటారు, నేను చెప్పిన ఆల్మోస్ట్ అన్ని పేజెస్ లో యూఎస్డీ కామన్ గా ఉంది. దానికి రీజన్ ఏంటంటే యూఎస్ డాలర్ వరల్డ్ లో లార్జెస్ట్ అండ్ మోస్ట్ ట్రేడెడ్ కరెన్సీ. అందుకే చాలా ఫోరెక్స్ పేస్ లో యూఎస్డీ కామన్ గా ఉంటది. సెకండ్ ఇది పేస్ లో లిక్విడిటీ ఎక్కువ ఉంటది. లిక్విడిటీ ఎక్కువ ఉంటే ట్రేడ్స్ ఈజీగా ఎగ్జిక్యూట్ అవుతాయి. అందుకే బిగినర్స్ మోస్ట్లీ ఈ పేస్ లోనే ట్రేడ్ చేస్తారు. మీకు కరెన్సీ పేస్ అంటే ఏంటో అర్థమైంది అనుకున్నా. మరి స్టాక్ మార్కెట్, క్రిప్టో ఉండగా ఎందుకు అందరూ ఫోరెక్స్ లోనే ట్రేడ్ చేయాలనుకుంటారు? ఫోరెక్స్ లో ఏం స్పెషల్ ఉంది? ఎందుకు మిలియన్స్ ఆఫ్ పీపుల్ ఈ మార్కెట్ లో ట్రేడ్ చేయాలనుకుంటారు? వీటన్నిటికీ ఆన్సర్స్ నెక్స్ట్ ఎపిసోడ్ లో ఎక్స్ప్లెయిన్ చేస్తాను మావా. అసలు మిస్ అవ్వకూడదు అంటే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో నచ్చితే ఒక లైక్ వేసుకోండి మావా. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.